ఎంటైర్ లైఫ్‌లో దిస్ ఇస్ ద బెస్ట్ డే అనే ఒక ఫీలింగ్ చాలా సినిమాలకొస్తది. చాలామంది డైరెక్టర్‌లని కలిసినప్పుడు, కొన్ని కొన్ని సీన్‌లు చేసినప్పుడు. మీకు అలాంటి సందర్భాలు ఎన్నున్నాయి? నేను ఒక మహానుభావుని కలిసినప్పుడు ఇది నా రోజు. ఇది ఎవరికీ దక్కని రోజు నాకు దక్కిందనుకుంది అమితాబ్ బచ్చన్ గారు. ఆహా! అమితాబ్ బచ్చన్ గారితో నేను, వేణు యాక్ట్ చేశాం. మీరు వేణు గూడా. ఆ! షూ బైటా అది? షూ బైట్. యాహ్! ఆగిపోయింది. ఆ! అదే. ఆ షూ బైట్. కాకపోతే మేము తెలుగులోనే డైలాగ్ చెప్పాలి. ఆయన అదే అదే కథ రివీల్ చేస్తున్నానని కాదు. ఆయన సినిమాలో బాల్కే గారు డైరెక్టర్. ఆ! బాల్కి. బాల్కి. ఆయన ప్రతిరోజు వాళ్ళ ఆవిడని పిలిచి పాలు, బ్రెడ్ తీసుకొనిరా అంటారు. ఆవిడ ఇక్కడి నుంచి అక్కడున్న కిరాణా షాప్‌కెళ్ళి పాలు, బ్రెడ్ తీసుకొనొస్తుంది. అలా ఆవిడ కొన్ని సంవత్సరాలు పాలు, బ్రెడ్ తెచ్చినాక ఆవిడకి మోకాళ్ళ నొప్పులొచ్చి మంచం మీద పడితే హ్మ్. అమితాబ్ బచ్చన్ గారు దేవుడిని మొక్కుకుంటారు. ఆవిడ తొందరగా నయం అవ్వాలి. దానికోసం నేనేం చేస్తా అంటే, ఈ ఇంటి నుంచి ఆవిడ అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఎన్ని వేల కిలోమీటర్లు నడిచుంటది ఇప్పటి వరకు. అందుకని నేను కాశ్మీర్ టు కన్యాకుమారి నడుస్తాను. ఓకే. అలా నడుస్తున్న ప్రాసెస్‌లో హైదరాబాద్‌లో తెలుగు వాళ్ళు తెలుగు మాట్లాడతారు. నన్ను వేణుని సెలెక్ట్ చేశారు. ఓకే. ఓకే. అప్పుడు మీదంతా విన్నానండి. మీరు భార్య కోసం చేస్తున్నారంట కదా! అని చెప్పి మేము మాట్లాడాలి. మేము మాట్లాడేదంతా అయిపోయింది. చేశారన్నారు. సార్ ఒక ఫోటో కావాలని అడిగాం డైరెక్టర్ గారిని. కొంచెం వెయిట్ చేయండి అన్నారు. అలా మా షూటు పొద్దున 10కి స్టార్ట్ అయ్యి 11:30కి అయిపోయింది. ఫోటో అర్ధరాత్రి 2 వరకు వెయిట్ చేసాం. దట్ ఈస్ అమితాబ్ బచ్చన్. అంటే ఆయన అప్పటి వరకు ఫోటోలు దిగుతూ మా టర్న్ రావడానికి దిగుతూనే ఉన్నాడు. షూట్ చేసుకోవాలి, గ్యాపు, మళ్ళీ గెటప్పు. ఆ ఒక్క ఫోటో తీసింది ఎవరో తెలీదు. అప్పుడు కష్టపడి ఆ సెట్‌లో ఎవరు తీశారని ఓ సుధా అని మేనేజర్ ఉండేవారు. పట్టుకొని ఇది చేసి, అది చేస్తే మొత్తానికి ఆ ఫోటో దొరికింది. వచ్చిందా? ఉంది మా దగ్గర. ఓహ్! సూపర్. యాహ్! సూపర్. అది అంటే అమితాబ్ బచ్చన్ గారిని కలిసినప్పుడు